అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ డబ్బే జీవితమా. విశాఖపట్నంలో శివరాం జానకి దంపతులు వారి కొడుకు రామకృష్ణతో కలిసి జీవిస్తూ ఉంటారు. శివరాం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తాడు. ఒకరోజు పక్కింటి సత్యమూర్తి తన భార్యతో కలిసి వారి ఇంటికొచ్చి, రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాం శివరాం. మీరందరూ రేపు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. మీ ఇంట్లో వ్రతం జరుగుతుంటే మేం రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం సత్యం గారు. కొంచెంసేపు ముచ్చటించిన తరువాత వారు తమ ఇంటికి వెళ్తారు. శివరాం మొహంలో బాధను చూసిన జానకి, ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదు జానకి. సత్యమూర్తి నాతో చాలా ఆప్యాయంగా ఉంటాడు. నెలాఖరులో మన ఇల్లు గడవటం కష్టంగా ఉందని అర్థం చేసుకొని నేను అడగకుండానే ఎంతో కొంత డబ్బిస్తాడు. నన్ను తన తమ్ముడిలా చూసుకుంటాడు. కాని నా సొంత అన్నయ్యలు వాళ్ళిద్దరూ చివరి రోజుల్లో ఉన్న మా నాన్నని మోసం చేసి ఆస్తిని వాళ్ళిద్దరూ పంచుకున్నారు. ఆస్తి మీద నాకు ఆశ లేదు జానకి. కాని నా దగ్గర ఆ ఆస్తే ఉండుంటే నా కొడుకు భవిష్యత్తు బావుంటుందనే ధైర్యం నాకుండేది. వాళ్ళంతటి ఆస్తిని అనుభవిస్తున్నా నేను కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగినా ఇవ్వరు. కొంతమంది మనుషులు అంతేనండి. ఇప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని ఎందుకు బాధపడుతున్నారు? అలా కొన్ని రోజులు గడుస్తాయి. శివరాం జానకి పక్కూరికి వెళ్తూ ఉండగా వారికొక యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఆ ప్రమాదంలో మరణిస్తారు. కార్యక్రమాలు పూర్తయిన తరువాత సత్యమూర్తి శివరాం అన్నయ్యలతో, మీరిద్దరూ కలిసి రామకృష్ణ బాధ్యత తీసుకుంటే బావుంటుందండి. నాకిప్పటికే చాలా ఖర్చులవుతున్నాయి. ఇప్పుడు వీణ్ణి నేను పోషించలేను. తమ్ముడు, వీణ్ణి నీ ఇంటికి తీసుకువెళ్ళు. వీడి భారం మా మీద వేస్తారేమిటి బావగారు? అసలే ఈ మధ్య నా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. నా పిల్లల్ని చూసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇక వీడిని కూడా ఎలా చూసుకోగలను? అవునన్నయ్య, వాణ్ణి నువ్వే ఇంటికి తీసుకువెళ్ళాలి. అదెలా కుదురుతుందిరా? రామకృష్ణ బాధపడుతున్నాడని గమనించిన సత్యమూర్తి తనను బయటకు వెళ్ళమని చెప్తాడు. ఆనందరావు, మోహన్ రావు ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ రామకృష్ణ బాధ్యత తీసుకోవటం ఇష్టం లేదని సత్యమూర్తి అర్థం చేసుకుంటాడు. రామకృష్ణ కోసం మీరిలా వాదించుకోకండి. మాకెలాగూ పిల్లల్లేరు. వాణ్ణి మేం పెంచుకుంటాం. అయితే ఇంకా చాలా మంచిది. కొంచెంసేపటి తర్వాత రామకృష్ణ పెదనాన్నలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సత్యమూర్తి, లక్ష్మి రామకృష్ణని వాళ్ళింటికి తీసుకువెళ్తారు. రామకృష్ణ తన తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తాడు. లక్ష్మి తనని ఓదార్చి భోజనం తినిపిస్తుంది. లక్ష్మి రామకృష్ణను కన్నతల్లిలా చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత, రామకృష్ణ, వచ్చే వారం నుండి నువ్వు బడికి వెళ్ళు. రామకృష్ణకి చదువుకోవాలని ఉన్నా వారిని కష్టపెట్టడం ఇష్టం లేక తనకు చదువుకోవటం ఇష్టం లేదని అబద్ధం చెప్తాడు. సత్యమూర్తి నడుపుతున్న హోటల్కి వెళ్ళి అతనికి సహాయపడతాడు. రామకృష్ణ వల్ల వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు అనే లోటు తీరిపోతుంది. రామకృష్ణ వాళ్ళిద్దరినీ పిన్ని, బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇలా 10 సంవత్సరాలు గడుస్తాయి. రామకృష్ణ, మేము నీకు మంచి సంబంధం చూసాం. అమ్మాయి చాలా మంచిది. నీకు సరైన జోడి. మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూడ్డానికి వెళ్దామా? సరే పిన్ని. అయినా అమ్మాయి మీ ఇద్దరికీ నచ్చిందంటే నాకు కూడా నచ్చుతుంది. రామకృష్ణకి కూడా ఆ అమ్మాయి నచ్చుతుంది. మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి వివాహం జరిపిస్తారు. అలా మరో 10 ఏళ్లు గడుస్తాయి. రామకృష్ణ, తులసి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులవుతారు. సత్యమూర్తి ఇల్లు ఇరుగ్గా ఉండటంతో రామకృష్ణ తన భార్యా పిల్లలతో పక్కనే ఉన్న తన సొంత ఇంట్లో నివసిస్తాడు. ప్రతిరోజు రాత్రి అందరూ కలిసే భోజనం చేస్తారు. ఇదిలా ఉండగా పోటీ ఎక్కువగా ఉండటంతో సత్యమూర్తి హోటల్ సరిగా నడవదు. ఒకరోజు సత్యమూర్తి రామకృష్ణతో, రామకృష్ణ, ఈ 20,000 ఉంచు. హోటల్ సరిగా నడవటం లేదు కదా బాబాయ్.
నాకింత డబ్బెందుకిస్తున్నావు? నువ్విప్పుడు ఒక కుటుంబాన్ని పోషించాలి. నెలకి 20,000 కూడా లేకపోతే ఎలా? నిజానికి నేను నీకు ఇంతకంటే ఎక్కువ డబ్బు ఇవ్వలేకపోతున్నానని నేనే బాధపడుతున్నాన్రా. రామకృష్ణ ఆ రోజు ఇంటికెళ్ళిన తర్వాత, నాన్న, మళ్ళీ నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను. నాకు 95% వచ్చింది నాన్నా. వెరీ గుడ్ నరేష్, నువ్వెప్పుడు ఇలాగే చదవాలి. కానీ ఈ స్కూల్లో పాఠాలు బాగా చెప్పడం లేదు నాన్న. మమ్మల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయండి. అవునా? అక్కడ ఫీజు ఎంతుంటుందిరా? ఇద్దరికి కలిపి 1,50,000 అవుతుంది నాన్న. అది విని రామకృష్ణకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. పక్కనే ఉన్న అతని భార్య నరేష్తో, నరేష్, ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా 2 నెలలు ఉంది కదా, దాని గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం. ఇప్పుడు వెళ్ళి చదువుకో అని అక్కడి నుంచి పంపిస్తుంది. మనం వాడిని అక్కడ జాయిన్ చేయలేకపోతున్నామని బాధపడకండి. వాడేదో తెలియక అడిగాడు. వాడడిగిన దాంట్లో తప్పే ఉంది తులసి. వాడు చాలా తెలివైనవాడు. వాడి తెలివికి తగ్గ స్కూల్లో మనం వాడిని చదివించాలి కదా. మనం వాడిని ఆ స్కూల్లో ఎలా చదివించగలమండి? హోటల్ సరిగా నడవకపోయినా ఏదో రకంగా సత్యమూర్తి మావయ్య మనకి నెలకి 20,000 ఇస్తున్నారు. ఆ డబ్బు మనం ఎంత పొదుపుగా వాడుకున్నా నెలాఖరికి డబ్బులే మిగలడం లేదు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా రామకృష్ణ పెదనాన్న మోహన్ రావు వచ్చి అతని చిన్న కూతురి వివాహానికి శుభలేఖిస్తాడు. మీరు పెళ్లి రోజునొస్తే కుదరదు. పెళ్లికి 2 రోజుల ముందే మా ఇంటికి రావాలి. అలాగే పెదనాన్న. మోహన్ రావు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, ఏంటండి, ఎప్పుడు లేనిది ఈయనకి మన మీద ఇంత ప్రేమ వచ్చింది? నాకు అదే అర్థం కావటం లేదు తులసి. కానీ ప్రేమగా పిలిచాడు కదా, అదే సంతోషం. పెళ్లికి 2 రోజుల ముందుగానే వెళ్దాంలే. చెప్పినట్టుగానే పెళ్లికి 2 రోజుల ముందే రామకృష్ణ భార్యా పిల్లలతో కలిసి పెళ్లికి వెళ్తాడు. రామకృష్ణ బంధువులు వాళ్ళుండటానికి ఒక గదిని కేటాయిస్తారు. రామకృష్ణ, అతని భార్య ఉదయం నుండి రాత్రి వరకు పెళ్లి పనులు చేస్తారు. రాత్రికి అలసిపోయి నిద్రపోవటానికి గదిలోకొస్తారు. కొంచెం సేపటికి రామకృష్ణ పెదనాన్న మోహన్ రావు వచ్చి, రామకృష్ణ, విజయవాడ నుంచి ఆనందరావు అన్నయ్య కొడుకులిద్దరూ వచ్చారు. ఇంట్లో ఒక్క గది కూడా ఖాళీ లేదు. వాళ్ళిద్దరూ బాగా సంపాదించి గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళుండటానికి ఓ గది ఇవ్వకపోతే బాగోదు. మీరీ రాత్రికి బయట పడుకోండి. అలాగే పెద్దనాన్న, కానీ పిల్లలు బయట నిద్రపోవటానికి ఇబ్బంది పడతారు. పిల్లలు ఈ గదిలోనే కింద పడుకుంటారులే రామకృష్ణ. రామకృష్ణ, తులసి వాళ్లను పలకరించి బయటకొస్తారు. పిల్లలు అదే గదిలో నేలపై పడుకుంటారు. తులసి తన భర్తతో, పెళ్లి పనులు చేస్తామని వీళ్ళు మనల్ని ముందుగా రమ్మన్నట్టున్నారు. మా బంధువులెప్పుడూ ఇలా నన్ను తక్కువ చేస్తూనే ఉంటారు తులసి. పిల్లల్ని మనం ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సిందే. వాళ్ళలా నేల మీదే పడుకున్నారు అని వాళ్ళిద్దరూ బాధపడతారు. ఆ తరువాతి రోజు ఉదయం అశోక్ రామకృష్ణతో, రామకృష్ణ, నీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నావు? పిల్లలు గాయత్రి స్కూల్లో చదువుతున్నారన్నయ్య. అదేం స్కూల్ రా బాబు. పిల్లల్ని ఇలాంటి దిక్కు మొక్కు లేని స్కూల్లో చదివిస్తే వాళ్ళు కూడా నీలా ఏదో ఒక బట్టల షాప్లో పనిచేయాలి. డిపిఎస్, చైతన్య, ఐఐటి లాంటి స్కూల్స్లో చదివించు. ఆ స్కూల్స్లో ఫీజులు ₹1,00,000 వరకు ఉంటుంది. బట్టల షాపులో పనిచేసి నెల జీతం తీసుకునేవాడు అంత ఫీజు ఎలా కడతాడన్నయ్యా? మీ పిల్లల చదువుకి డబ్బు కావాలంటే నన్నడగరా. 2 లక్షలు కావాలంటే అప్పుగా ఇస్తాను. అయితే వాడిని అప్పు జీవితాంతం తీరుస్తూనే ఉంటాడు అని ఇద్దరూ వెటకారంగా నవ్వుకుంటారు. రామకృష్ణ బంధువులీలా అందరి ముందు రామకృష్ణతో అవహేళనగా మాట్లాడతారు. వాళ్ళ బంధువుల మాటలకి రామకృష్ణ బాధపడుతున్నాడని తులసికి అర్థమవుతుంది. కొంచెం సేపటి తర్వాత అతనితో, మీ వాళ్ళకి డబ్బు సంపాదించడం తెలుసు తప్ప మనుషులతో ఎలా మాట్లాడాలో తెలీదు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. పెళ్లి పనుల్లో పడి మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు. బంతిలో కూర్చొని భోజనం చేద్దాం పదండి. రామకృష్ణ, తులసి భోజనం చేయటానికి బంతిలో కూర్చుంటారు. అదే సమయానికి అక్కడికి చీఫ్ గెస్ట్ రావటంతో, రామకృష్ణ,
ఈయన ఈ సిటీలోనే చాలా బిజీ డాక్టర్. ఈయన కుటుంబం భోజనం చేస్తుంది, మీరు నలుగురు తర్వాతి బంతిలో తినండి. చేసేది లేక రామకృష్ణ తులసి లేచి పక్కకు వెళ్ళిపోతారు. కొంచెం సేపటి తర్వాత, పెదనన్నా, ఈ బంతిలో ఇంతమంది ఉండగా నువ్వు మమ్మల్ని ఎందుకు లేపావు? నువ్వైతే బాధపడవని నిన్ను లేపాన్రా. అందరి ముందు మా వారిని ఇలా తక్కువ చేస్తే బాధపడకుండా ఎలా ఉంటారండి? ఇదంతా చూసిన మా పిల్లలు ఏమనుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే గదా, మీరిద్దరూ ఎందుకిలా బాధపడుతున్నారు? నువ్వు నిజంగా మమ్మల్ని మీ వాళ్ళం అనుకుంటే ఇలా అందరి ముందు అవమానిస్తావా? ఎందుకు ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేస్తావు? అక్క నువ్వు తప్ప మిగిలిన వాళ్ళందరూ ధనవంతులే, అందుకే నిన్ను లేపాను. అయినా డబ్బు లేని వాడికి ఇంత పొగరుండకూడదు. ఇది పొగరు కాదు మామయ్య గారు, ఆత్మాభిమానం. ఇప్పుడు మీతో మాట్లాడే సమయం నాకు లేదు, అక్కడ చాలామంది గెస్ట్లున్నారు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నా భర్తకు అవమానం జరిగిన చోట నేనుండలేనండి. ఇక్కడే ఉంటే మిమ్మల్ని వీళ్ళు ఇంకా బాధ పెడుతూనే ఉంటారు. ఇక మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామండి. రామకృష్ణ తులసి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకున్న తర్వాత, ఇక మనం బంధువుల ఇంట్లో శుభకార్యాలకి వెళ్ళొద్దు తులసి. సరేనండి, మీ బంధువుల గురించి మనకి ముందు నుండి తెలిసిందే కదా, ఇక వారి మాటల్ని మర్చిపోండి. ఇంతకు ముందు వేరు తులసి. మన పిల్లలకి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తోంది. మన బంధువులు నన్ను చులకన చేస్తే పర్వాలేదు, మన పిల్లల్ని కూడా అందరి ముందు తక్కువ చేస్తే నేను తట్టుకోలేను. అలా జరగకూడదంటే మనం గొప్ప స్థాయికి రావాలి. మనం ఏ లోటు లేకుండా సంతోషంగా బ్రతకాలి. అందుకే లోన్ తీసుకొని చిన్న బట్టల షాప్ పెట్టాలి అనుకుంటున్నాను తులసి. చాలా మంచి ఆలోచనండి. కొంచెం సేపటి తర్వాత ఇద్దరూ కలిసి సత్యమూర్తి ఇంటికి వెళ్ళి ఈ విషయం వాళ్ళకి తెలియచేస్తారు. మంచిదిరా రామకృష్ణ, నీ జీవితం మన హోటల్లోనే ఆగిపోకూడదు. నీ పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళని బాగా చదివించాలంటే నువ్వు సొంత వ్యాపారం పెట్టాల్సిందే. ఇంతకీ బట్టల షాప్ పెట్టడానికి డబ్బులు సర్దుబాటు అయ్యాయా రామకృష్ణ? కొంచెం డబ్బు నన్నేమన్నా ఏర్పాటు చేయమంటావా? లోన్ కోసం రేపు బ్యాంకుకు వెళ్తాను బాబాయ్. రామకృష్ణ లోన్ కోసం చాలా బ్యాంకులు తిరుగుతాడు. రామకృష్ణ తాకట్టుగా ఏమీ పెట్టలేకపోవటంతో అతనికి ఎక్కడా లోన్ దొరకదు. తులసి అతనితో, మీరు బాధపడకండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం ప్లెయిన్ టీషర్ట్స్తో పాటు ఒక ప్రింటర్ని కొని షర్ట్పై కస్టమర్ అడిగిన పేర్లు ప్రింటింగ్ చేస్తే బాగా కొనుగోలవుతాయి. నీ సలహా చాలా బాగుంది తులసి. దీనికి పెట్టుబడి కూడా ముందనుకున్న దానికంటే తక్కువే అవుతుంది. ఇది విజయవంతమైతే మనం మెల్లిగా బట్టల షాప్ పెట్టుకోవచ్చు. అవునండి. కానీ టీషర్ట్స్ ప్రింటరు కొనడానికి కనీసం 60,000 ఖర్చు అవుతుంది తులసి. మన దగ్గర 10,000కి మించి డబ్బులు లేవు. ఏం పర్లేదండి, నా చెవులీలు గొలుసు తాకట్టు పెడితే 50,000 వరకు వస్తాయి. ఇక నీ బంగారం తాకట్టు పెట్టక తప్పట్లేదు. నన్ను క్షమించు తులసి. క్షమించమని అడుగుతారేంటండి? మీరదంతా చేస్తుంది మనకోసమే కదా. అప్పటికీ ఇంట్లోకొస్తున్న సత్యమూర్తి లక్ష్మి వారి సంభాషణ వింటారు. ఈ మాత్రం దానికి అమ్మాయి బంగారం తాకట్టు పెట్టడం ఎందుకు రామకృష్ణ? ఈ డబ్బు తీసుకుని చిన్నగా బట్టల వ్యాపారం ప్రారంభించు అని లక్ష్మి డబ్బివ్వబోతుంది. వద్దు పిన్ని, ఇప్పటికే హోటల్ సరిగా నడవటం లేదు. ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మాకు పెద్దగా ఖర్చులేముంటాయి రామకృష్ణ, నా మాట కాదనకుండా ఈ డబ్బు తీసుకో. డబ్బు తీసుకోవడానికి రామకృష్ణ ఇబ్బంది పడ్డంతో, నా దగ్గర డబ్బు తీసుకోవడం నీకిష్టం లేదా రామకృష్ణ? అదే నీ కన్న తల్లి డబ్బిస్తే కాదనకుండా తీసుకునేవాడు కదా, నేనిస్తే తీసుకోవా? అలా అంటావేంటి పిన్ని? నువ్వు నన్ను కనకపోయినా నా కన్నతల్లిలాగే చూసుకున్నావు అని లక్ష్మి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుంటాడు. మీకంతా మంచే జరుగుతుంది రామకృష్ణ అని ఇద్దరూ రామకృష్ణను ఆశీర్వదిస్తారు. రామకృష్ణ 2 రోజుల తర్వాత వెళ్ళి స్టాక్ తీసుకొస్తాడు. వ్యాపారం ప్రారంభించిన రోజున లక్ష్మీనే మొదటి కొనుగోలు చేస్తుంది. ఆ రోజు సాయంత్రం రామకృష్ణ తన భార్యతో, తులసి, చుట్టుపక్కల 4 వీధుల్లో పాంప్లెట్లు వంచాను, కానీ బట్టలు కొనుక్కోటానికి 10 మంది కూడా రాలేదు. మీరేమీ నిరాశపడకండి, రోజులు గడిచే కొద్దీ జనం రావడం మొదలు పెడతారు. ఇలా వారం రోజులు గడుస్తాయి. అయినప్పటికీ కొనుగోళ్లు పెరగలేదు.
ఈ వ్యాపారం గురించి కాలేజ్ విద్యార్థులకి తెలిసేలా చేస్తే మంచి లాభాలు వస్తాయి అనిపిస్తుందండి. మన దగ్గరికి కస్టమర్లు రాకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రామకృష్ణకి తులసి సలహా నచ్చి కాలేజీలు ముగిసే సమయానికి అక్కడికి వెళ్తాడు. కాలేజ్ స్టూడెంట్స్కి ఆ టీషర్ట్స్ బాగా నచ్చి వాళ్ల పేర్లు ప్రింటింగ్ చేయించుకొని కొనుగోలు చేస్తారు. రామకృష్ణ ఊహించిన దానికంటే ఎక్కువ మందే టీషర్ట్స్ కొంటారు. రామకృష్ణ సంతోషంగా ఇంటికొచ్చి, తులసి, నువ్విచ్చిన సలహా బాగా కలిసొచ్చింది. ఈరోజు 80 టీషర్ట్లు అమ్ముడుపోయాయి. మనం ఒక్కో షర్టుకి 150 రూపాయలకి కొనుగోలు చేసి 300 రూపాయలకి అమ్మాం. అంటే ఒక్కొక్క షర్ట్ మీద 150 రూపాయలు లాభం. 150 షర్ట్ల మీద 12,000 లాభం వచ్చింది తులసి. ఇలానే ఇంకో 2 నెలలు కష్టపడితే మనం ముందనుకున్నట్టుగా బట్టల షాప్ పెట్టేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత రామకృష్ణ వేరే ఊర్లకి కూడా వెళ్ళి బట్టలు అమ్ముతాడు. అతను అనుకున్నట్టుగానే 2 నెలల్లో బట్టల షాప్ పెట్టడానికి కావాల్సిన డబ్బులొస్తాయి. రామకృష్ణ బట్టల షాప్ పెట్టి లక్ష్మితో రిబ్బన్ కటింగ్ చేయిస్తాడు. షాపు లాభాల్లో నడుస్తుంది. మరికొన్ని రోజుల తర్వాత, నరేష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతాను అన్నావు కదా, అప్పుడు నా దగ్గర డబ్బులు లేక నిన్ను ఆ స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పలేదు. ఇప్పుడు మీ ఇద్దరిని ఆ స్కూల్లో నేనే జాయిన్ చేస్తాను. ఇలా పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చేరుస్తాడు రామకృష్ణ. ఒకరోజు రామకృష్ణ స్టాక్ కొనుగోలు చేయటానికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తాడు. రామకృష్ణ ఊహించిన దానికంటే అక్కడ చాలామంది టైలర్లుంటారు. మ్యానుఫ్యాక్చరర్ ఆదాయం కొన్ని కోట్లలో ఉంటుందని రామకృష్ణకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ తులసితో, మనం స్టాక్ కొంటున్న వ్యాపారికి ఆదాయం కొన్ని కోట్లలో ఉంటుందని తెలిసింది. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలున్నాయి. మనం షర్ట్లు తయారు చేసే కంపెనీ పెడితే బాగుంటుందనిపిస్తుంది తులసి. నువ్వేమంటావు? కంపెనీ పెట్టడానికి డబ్బు మాట పక్కన పెడితే మీకు పని గంటలు బాగా పెరుగుతాయి. చాలామంది టైలర్లని పనిలో పెట్టుకొని వాళ్ళని పర్యవేక్షించాలి. మీ శ్రమ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనకి నెలకి 2 లక్షలు వస్తున్నాయి. పిల్లల్ని మంచి స్కూల్లోనే చదివిస్తున్నాం. మన జీవితం చాలా సౌకర్యంగా ఉంది. ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నాం. ఇంతకు మించి ఏం కావాలండి? ఇది సరిపోదు తులసి. మన జీవితాల్ని చూసి నవ్విన వాళ్ళందర్నీ ముక్కున వేలేసుకునేలా చేయాలి. మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలి. ఎదగాలి అనుకునేవాడికి సంతృప్తి ఉండకూడదు తులసి. కొన్ని నెలల తర్వాత రామకృష్ణ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడతాడు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. అందువల్ల అతని కంపెనీకి తక్కువ కాలంలోనే మంచి పేరొస్తుంది. ఇలా 3 ఏళ్లు గడుస్తాయి. రామకృష్ణ ఇతర రాష్ట్రాలకు కూడా బట్టలు పంపిస్తూ ఉంటాడు. రామకృష్ణ కోట్లు సంపాదిస్తాడు. పెద్ద బంగళాతో పాటు ఖరీదైన కార్లు కూడా కొంటాడు. అతనిప్పుడు చాలా విలాసంగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు రామకృష్ణ భార్యతో బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప వాళ్ళ దగ్గరకొచ్చింది. సార్, మా అనాథాశ్రమానికి కొంచెం విరాళం ఇస్తారా? రామకృష్ణ తనని చూసి జాలిపడి, విరాళం కోసం ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావమ్మా? మేముంటున్న హాస్టల్ బిల్డింగ్ బాగా పాడైపోయింది సార్. వర్షం నీళ్లు లోపలికి చేరుతుంది. అందరము చాలా ఇబ్బంది పడుతున్నాం. విరాళం కావాలంటే ఇలా రోడ్డు మీద తిరగక తప్పదు కదా సార్. ఇంకా ఎంతమంది ఇలా విరాళాల కోసం రోడ్డు మీద తిరుగుతున్నారు? మా స్కూల్లో మొత్తం 150 మంది విద్యార్థులు ఉన్నాం. బాగా చిన్నపిల్లలు కాకుండా నా వయసు వాళ్ళందరూ ఇలా విరాళం కోసం రోడ్డు మీద తిరుగుతున్నారు. మీరు ఇలా విరాళాల కోసం తిరగక్కర్లేదులే అని ఆ పాపను ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అక్కడ అనాథ పిల్లలతో పాటు కొంతమంది అంధ విద్యార్థులు కూడా ఉంటారు. రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులు వారి అవస్థలు చూసి చలించిపోతారు. ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది. ఈ 5 లక్షలతో ఈ పిల్లలకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయండి. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటి వరకు మా స్కూల్కి ఇంత విరాళం ఎవరూ ఇవ్వలేదు. ఈ డబ్బుతో కళ్ళు లేని పిల్లలకి చాలా అవసరాలు తీర్చొచ్చు. నా డబ్బు ఈ అనాథలకి, కళ్ళు లేని పిల్లలకి ఉపయోగపడుతుందంటే నాకు అంతకుమించి ఏం కావాలి మేడం? వాళ్లలో ఒక విద్యార్థి రామకృష్ణతో, నాకు కళ్ళు లేవని నేనెప్పుడూ బాధపడలేదు సార్. కానీ మీలాంటి గొప్ప వ్యక్తిని చూడలేకపోతున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను.
మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఏ స్వార్థం లేకుండా చేసే సేవ చాలా గొప్పది. రామకృష్ణ ఇలా అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు కూడా విరాళాలిస్తాడు. ఒక రోజున రామకృష్ణ ఇంటికి తన పెదనాన్న వచ్చి, వచ్చే ఆదివారం నా మనవడి పుట్టినరోజు ఫంక్షను, మీరందరూ తప్పకుండా రావాలి రామకృష్ణ. చెల్లెలి పెళ్లిలో మమ్మల్ని అవమానించినట్లుగా అవమానించనంటే తప్పకుండా వస్తాం పెదనాన్న. నువ్వింకా అది మర్చిపోలేదా రామకృష్ణ? పాత విషయాలేవి మనసులో పెట్టుకోకు. అప్పుడేదో పెళ్లి హడావిల్లో తప్పుగా మాట్లాడాను. కొన్ని రోజుల తర్వాత రామకృష్ణ, తులసి పిల్లలతో పాటు ఫంక్షన్కి బయలుదేరతారు. వాళ్ళింటికి చేరుకున్న తర్వాత రామకృష్ణ పడవలాంటి కారు నుంచి దిగుతుంటే అతని బంధువులందరూ ఆశ్చర్యంగా చూస్తారు. నలుగురు లోపలికి వెళ్తారు. రామకృష్ణ రావటం చూసి అక్కడున్న బంధువులందరూ లేచి నించుంటారు. అక్కడున్న వాళ్ళు రామకృష్ణ కోట్లు సంపాదించాడని గొప్పగా మాట్లాడుకోవటం అతను వింటాడు. ఒకప్పుడు తనను హేళన చేసిన అదే నోళ్లు అతన్ని పొగుడుతుంటే విని రామకృష్ణ చాలా సంతోషిస్తాడు. రామకృష్ణ అతని వెనకే ఉన్నాడు అని తెలియక అశోక్ తన తమ్ముడితో, వీడికి అదృష్టం కొద్దీ కోట్లొచ్చి పడ్డాయి, లేకపోతే 3 ఏళ్ల క్రితం 10,000 జీతానికి పనిచేసిన వీడు ఇప్పుడు కోట్లెలా సంపాదిస్తాడు? వీడేమీ కోట్లు సంపాదించేంత తెలివైనాడు కాదు. ఏంటశోక్, నా గురించి ఏదో అంటున్నావు? నీ గురించి కాదు రామకృష్ణ, నువ్వు మాట్లాడుతుంది నా గురించే అని నాకు తెలుసు. నేను డబ్బు సంపాదించలేకపోయినప్పుడు ఎవ్వరూ నాకు అదృష్టం లేదు అనలేదు, చేతకాని వాణ్ణి అన్నారు. డబ్బు సంపాదించిన తర్వాత అదృష్టం కొద్దీ డబ్బు సంపాదించాను అంటున్నారు. ఇప్పుడు నా పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నాను. 3 ఏళ్ల క్రితం నా పిల్లల్ని ఆ స్కూల్లో చదివించటానికి 2 లక్షలు అప్పిస్తా అని వెటకారంగా అన్నావు కదా. అప్పుడు నువ్వు అప్పుగా ఇస్తా అన్న 2 లక్షలు ఇప్పుడు నాకు ఒక్కరోజు సంపాదన. అశోక్ ఏమీ మాట్లాడకుండా తెల్లమొహం వేస్తాడు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత రామకృష్ణ ఇంటికి చేరుకుంటాడు. 3 ఏళ్ల క్రితం తనను అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు తనొస్తే లేచి నిలబడి గౌరవించారని ఆనందపడతాడు. కొన్ని రోజుల తర్వాత రామకృష్ణ రాష్ట్ర మంత్రి నిర్వహిస్తున్న మీటింగ్కి వెళ్తాడు. సభ నిర్వాహకుడు రామకృష్ణని మినిస్టర్కు పరిచయం చేస్తూ, ఈయన రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలోనే పెద్ద వస్త్ర వ్యాపారి. స్టేజిపై ఉన్న చివరి కుర్చీలో రామకృష్ణ కూర్చోబోతూ ఉండగా అతనితో మంత్రి, రామకృష్ణ గారు అక్కడ కూర్చుంటున్నారేంటి, నా పక్కన కూర్చోండి. రామకృష్ణ అతని పక్కన కూర్చుంటాడు. కొంచెం సేపటికి అక్కడికి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బంగారు వ్యాపారి వస్తాడు. అందరూ అతని గురించి మాట్లాడుకోవటం రామకృష్ణ వింటాడు. మినిస్టర్ రామకృష్ణతో, మీరు పక్క కుర్చీలో కూర్చుంటారా, ఆయనిక్కడ కూర్చుంటారు? మినిస్టర్ చెప్పినట్టుగా రామకృష్ణ పక్క కుర్చీలో కూర్చుంటాడు. అతనికి ఇది అతిపెద్ద అవమానంగా అనిపిస్తుంది. అతని బంధువుల ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా లేవమనటం గుర్తొస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత కూడా దీని గురించే ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు, అప్పుడు పెళ్లిలో నన్ను లేపి మరొకరిని కూర్చోబెట్టారు. నేనిప్పుడు అతనికంటే ధనవంతున్నయ్యాను. అలాగే ఇప్పుడు నన్ను పక్క కుర్చీలో కూర్చోమని నాకంటే ధనవంతుడైన బంగారం వ్యాపారిని కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను అతనికంటే ధనవంతుణ్ణి కావాలి. రామకృష్ణ ఇలా అనుకొని తరువాతి రోజు తన భార్యతో, తులసి, నేను బంగారు వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను తులసి. ఎందుకండి, ఇప్పటికే మన దగ్గర కావలసిన దానికంటే ఎక్కువ డబ్బుంది. ఇప్పటికే మీరు చాలా బిజీగా ఉంటున్నారు. పిల్లలతో కూడా ముందులా సమయమే గడపడం లేదు. వ్యాపారం పెరిగిన తర్వాత ముందులా పిల్లలతో సమయం గడపటం ఎలా కుదురుతుంది? అయినా వ్యాపారం వృద్ధి చెందుతుందని ఆనందించకుండా బాధపడతావేంటి తులసి? సరేనండి, మీరు అనుకున్నట్లుగా బంగారం వ్యాపారం మొదలు పెట్టండి. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ప్రతి ఆదివారం వ్యాపార వ్యవహారాలు పక్కన పెట్టి మాతో సమయం గడపండి. సరే తులసి, వారానికి ఒక్కరోజు మీతో ఖచ్చితంగా సమయం గడుపుతాను. రామకృష్ణ కొన్ని నెలల తరువాత బంగారు దుకాణం ప్రారంభిస్తాడు. అతను అనుకున్నట్లుగానే బంగారు దుకాణంలో బట్టల వ్యాపారం కంటే చాలా రెట్లు లాభాలొస్తాయి. రామకృష్ణ భార్యకు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రోజులు ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఆదివారం నాడు కుటుంబంతో సమయం గడుపుతాడు. సంవత్సరం గడిచిన తర్వాత రామకృష్ణ
వేరువేరు నగరాల్లో 6 బంగారపు దుకాణ బ్రాంచీలు ప్రారంభిస్తాడు. దాంతో అతను తరచుగా వేరే నగరాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒకరోజు అతను ఆఫీస్లో ఉండగా, సార్, అనాథ శరణాలయానికి విరాళం కావాలని కొంతమంది వ్యక్తులు వచ్చారు సార్. విరాళం లేదు, ఏమీ లేదు. ఇలా విరాళాలిచ్చి డబ్బులు వృధా చేయడం కంటే వ్యాపారంలో పెడితే మరిన్ని లాభాలొస్తాయి. నేను బిజీగా ఉన్నానని చెప్పి వాళ్ళని పంపించే. ఇక మీద విరాళం కోసం ఎవరొచ్చినా నాకు చెప్పకు. ఒకరోజు తులసికి బాగా జ్వరంగా ఉండటంతో రామకృష్ణ డాక్టర్ని పిలిపించి వైద్యం చేయిస్తాడు. ఏవండి, ఈరోజు మీరు నా దగ్గరే ఉండండి. నిన్ను చూసుకోవటానికి నర్సు ఇక్కడే ఉంటుంది తులసి. నేనిక్కడుండి ఏం చేస్తాను? తులసి మాటలు పట్టించుకోకుండా రామకృష్ణ బయటకు వెళ్ళిపోతాడు. తులసికి తన ఆరోగ్యం బాగోకపోతే రామకృష్ణ దగ్గరుండి చూసుకున్న రోజులు గుర్తొస్తాయి. 2 రోజుల తర్వాత తులసి కోలుకుంటుంది. ఆమె రామకృష్ణతో, కొన్ని రోజుల ముందు వరకు మాతో వారానికి ఒక్కరోజైనా సమయం గడిపేవారు. బ్రాంచ్లు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇంట్లో ఉండడమే తగ్గిపోయింది. మీరు మాకు కొంచెం కొంచెంగా దూరం అయిపోతున్నారు. అవును నాన్న, నువ్వు మాతో ముందులా ఆడుకొని చాలా రోజులయ్యింది. ఇంకో 4 డేస్లో నా బర్త్డే. అప్పుడైనా మీరు ఇంట్లో ఉంటారా నాన్నా? నీ బర్త్డేకి నేనింట్లో ఎందుకున్నాను శ్వేత? ఆ రోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నీతో నేనే దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను. శ్వేత పుట్టినరోజున తులసి బర్త్డే అరేంజ్మెంట్స్ చేయిస్తుంది. అక్కడికి సత్యమూర్తి తన భార్యతో పాటు వస్తాడు. రామకృష్ణయ్య ఎక్కడున్నాడు తులసి? ఆయన పార్టీ స్టార్ట్ అయ్యే టైంకి వస్తానన్నారండి. లక్ష్మి తలకు అమృతాంజన్ రాసుకోవటం చూస్తుంది తులసి. ఏంటత్తయ్య గారు, తల నొప్పిగా ఉందా? అవునమ్మా, 4 రోజుల నుండి తల నొప్పిగా ఉంటుంది. రేపు ఆసుపత్రికి వెళ్ళాలి. ఇలా కొంచెం సేపు గడుస్తుంది. తులసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రామకృష్ణ కట్ చేస్తాడు. చివరికి రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మా, నాన్న ఈరోజు కూడా ఇంటికి రారా అని ఏడుస్తుంది శ్వేత. లక్ష్మి పాపను దగ్గరికి తీసుకుంటుంది. శ్వేత ఏడుస్తూనే నిద్రపోతుంది. సత్యమూర్తి అతని భార్య వాళ్ళింటికి వెళ్ళిపోతారు. కొంచెం సేపటికి రామకృష్ణ ఇంటికి వస్తాడు. బర్త్డే పార్టీకి ఇక్కడే ఉంటానని శ్వేతకి మాటిచ్చారు కదా, ఎందుకు రాలేదండి? ఆ సంగతి పక్కన పెట్టి తులసి, మనకి మలేషియా నుంచి గోల్డ్ ఆర్డర్ వచ్చింది. దీనివల్ల మనకి 6 కోట్ల లాభం వస్తుంది. రామకృష్ణ మాటలకి తులసికి పట్టరానంత కోపం వస్తుంది. నేనేమడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? శ్వేత ఇప్పటి వరకు ఏడ్చి ఇప్పుడే పడుకుంది. ఈరోజు మాతో ఉండడం కుదరదని మీకు ముందే తెలుసు కదా, తనతో ఎందుకు అబద్ధం చెప్పారు? అలా చెప్పకపోయుంటే మీరు ఈరోజు నన్ను బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళా? అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇది చిన్న విషయం ఏంటండి? పాప ఏడ్చిందని చెప్తున్నా, మీరు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. మన పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా మీరు వ్యాపారం ఆరంభించారు. ఇప్పుడు మీ వ్యాపారమే వాళ్ళ బాధకి కారణం అవుతుంది. మీరు డబ్బు వ్యామోహంలో పడి ఏ కారణంతో ఇదంతా మొదలుపెట్టారో కూడా మర్చిపోయారు. దీనికంటే మన దగ్గర డబ్బు లేని రోజుల్లోనే సంతోషంగా ఉన్నాం కదండి. మీరిలా డబ్బు సంపాదించే కొద్దీ మాకు దూరం అవుతూనే ఉన్నారు. నేను మీ పక్కన లేకపోతే ఏంటి తులసి? మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి కదా. అయినా మన దగ్గర ఎంత డబ్బుంటే మనకు సమాజంలో అంత మర్యాద ఉంటుంది. డబ్బుతో కూడిన వ్యవహారాలు నీకెలా తెలుస్తాయి? ఇక నన్ను విసిగించకు అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా తరువాతి రోజు సత్యమూర్తి అతని భార్య లక్ష్మిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేయిస్తాడు. మీ భార్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ట్రీట్మెంట్ కోసం ఆవిడ్ని అమెరికాకు తీసుకువెళ్లటం మంచిది. 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. సత్యమూర్తి తన భార్యకు ధైర్యం చెప్పి డబ్బు కోసం రామకృష్ణ దగ్గరకు వెళ్తానని తన భార్యకు చెప్తాడు. వాడు నన్ను చిన్నప్పటి నుండి కన్న తల్లిలా భావిస్తున్నాడు. నా పరిస్థితి గురించి వాడికి తెలియగానే చిన్నపిల్లాళ్లా ఏడుస్తాడు. వాడిని మీరే సముదాయించాలి. నేను అదే అనుకుంటున్నాను లక్ష్మి. అందుకే నేను ఇంటికెళ్ళి అని కలుస్తాను. అక్కడైతే వాణ్ణి సముదాయించటానికి తులసి కూడా ఉంటుంది. సత్యమూర్తి రామకృష్ణ ఇంటికి వెళ్ళి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తాడు. భయపడాల్సిందేమీ లేదు రామకృష్ణ. 2 నెలలు వైద్యం తీసుకుంటే నయమవుతుందని వైద్యులు చెప్పారు. లండన్లో ట్రీట్మెంట్కి 30 లక్షలు అవుతుందంట. వారం రోజుల్లో డబ్బు సర్దుబాటు చేయగలవా?
డబ్బు మొత్తం వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బాబాయ్. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు లేదంటారేంటి? తులసి, డబ్బు వ్యవహారాల్లో నిన్ను కలగజేసుకోవద్దని చాలాసార్లు చెప్పాను కదా. నా దగ్గర డబ్బు లేదు బాబాయ్ అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆయన ఈరోజు ఏదో చిరాకులో ఉన్నారు. ఏమీ అనుకోకండి మావయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయనతో మాట్లాడి తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది తులసి. మీ చిన్నతనంలో మీ బంధువులెవరూ చేరదీనప్పుడు వీళ్లే కదా మీకు ఆశ్రయం కల్పించింది. మీ తల్లిలాంటి ఆవిడ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే డబ్బు లేదు అని అబద్ధం చెప్తారేంటి? ఇప్పుడు డబ్బిస్తే ఇతను ప్రతి అవసరానికి మన దగ్గరికే వస్తాడు. ఇలాంటి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి తులసి. ఇలాంటి వాళ్ళు అంటే? అతను నా మీద 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 30 లక్షలు అడుగుతున్నాడు. వాళ్ళు మీపై చూపించిన ప్రేమకు కూడా ఇలానే వెలకడతారా? మన గతాన్ని గతంలోనే విడిచిపెట్టాలి తులసి. ఇక మీదట మనకి వాళ్లతో ఎలాంటి అవసరం రాదు. మన భవిష్యత్తు మరింత బాగుపడాలి అంటే మనం మనలాంటి డబ్బున్న వాళ్లతోనే కలవాలి. అయినా నేను డబ్బులిస్తే మాత్రం ఆవిడ బ్రతుకుతుందని గ్యారంటీ ఏంటి? డబ్బులిచ్చిన తర్వాత ఆవిడ చనిపోతే మన డబ్బు మొత్తం పోయినట్టే. ఛీ, నీకు డబ్బు పిచ్చి పట్టింది. నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అని కోపంగా ఆ గదిలో నుంచి బయటకొస్తుంది తులసి. గది బయటే ఉన్న సత్యమూర్తి రామకృష్ణ మాటలు విని ఏడుస్తాడు. తులసి సత్యమూర్తితో, ఆయన మాటలకు బాధపడకండి మావయ్య. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? ఆ పిచ్చిది తన పరిస్థితి రామకృష్ణకి తెలిస్తే తట్టుకోలేడు అనుకుంటుంది. కాని రామకృష్ణ తన వైద్యానికి డబ్బులు ఇవ్వటం కూడా వృధా అనుకుంటున్నాడు. పిల్లల్లేని మాకు రామకృష్ణ కొడుకు లాంటివాడని ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం. అయినా కన్న కొడుకులే తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఈ రోజుల్లో కొడుకు లాంటి వాడి దగ్గరికి సాయం కోసం రావటం నాదే తప్పమ్మా. సత్యమూర్తితో పాటు తులసి కూడా అతని ఇంటికి వెళ్తుంది. నా పరిస్థితి గురించి చెప్పగానే రామకృష్ణ బాగా ఏడ్చుంటాడు. సత్యమూర్తి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటే పక్కనే ఉన్న తులసి, ఆయన ఊర్లో లేరత్తయ్య. వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్లారు. తిరిగి రావడానికి ఇంకో 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చాక ఈ విషయం చెప్పడం మంచిదనిపిస్తుంది. అవునమ్మా, వాడి పక్కన ఎవరూ లేనప్పుడు ఈ విషయం చెప్పి బాధ పెట్టడం మంచిది కాదు. అప్పటికే బాధలో ఉన్న తులసి, సత్యనారాయణ, లక్ష్మి అమాయకత్వానికి ఇంకా బాధపడతారు. మరోవైపు రామకృష్ణకి ధనదాహంతో పాటు అధికారదాహం కూడా కలుగుతుంది. దాంతో రాజకీయాల్లోకి రావాలి అనుకుంటాడు. రామకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలుసుకున్న మరొక పార్టీ అభ్యర్థి, రామకృష్ణ నా మీద ఎంపీగా పోటీ చేస్తే నేను గెలవలేను. వాడి దగ్గర చాలా డబ్బుంది, చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. అయితే ఇప్పుడు మనమేం చేద్దామన్నా? వాణ్ణి చంపాలి. ఇప్పుడు వాణ్ణి చంపితే వాడికి ఎదురుగా పోటీ చేస్తుంది నువ్వే కాబట్టి నీ మీద అనుమానం వస్తుందన్నా. వాడు అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తాడు. శ్రీశైలంలో కొండ చుట్టూ ఉన్న అడవి ప్రాంతంలో కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం వాణ్ణి అక్కడ చంపితే మావోయిస్టులు చంపారని తేలిగ్గా నమ్మించొచ్చు. మరోవైపు రామకృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ ఉండటంతో జనంలో మంచి పేరొస్తుందని మళ్లీ సేవా కార్యక్రమాలు మొదలుపెడతాడు. అందులో భాగంగా అతను అంతకు ముందు వెళ్లిన బ్లైండ్ స్కూల్కి వెళ్తాడు. వారికి విరాళం ఇస్తూ మీడియా వాళ్లతో మాట్లాడతాడు. ఫోటో బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. రేపు జిల్లా పేపర్ మొదటి పేజీలో ఈ ఫోటో వేయమన్నానని మీ ఎడిటర్కి చెప్పు. ఇదంతా చూస్తున్న బ్లైండ్ స్కూల్ నిర్వాహకురాలికి అతనిలో వచ్చిన మార్పు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ పాఠశాలలో చదువుతున్న సూర్య వచ్చి, మేడం, నేను మా ఊరికెళ్ళాలి. 4 రోజుల్లో తిరిగొచ్చేస్తాను మేడం. అలాగే సూర్య. పక్కనే ఉన్న రామకృష్ణ అతనితో, ఎలా ఉన్నావు సూర్య? గొంతును బట్టి మాట్లాడుతుంది రామకృష్ణ అని గుర్తుపడతాడు సూర్య. బావున్నాను సార్. మీరెప్పుడొచ్చారు సార్? ఇప్పుడే వచ్చాను సూర్య. ఎంతకీ నీ దేవురు? మాది శ్రీశైలం సార్. నేను శ్రీశైలం మీదుగానే బెంగళూరుకి వెళ్ళాలి. నువ్వు నాతో పాటురా. మీకెందుకు సార్ ఇబ్బంది? నేను బస్సులో వెళ్తాను. ఇందులో ఇబ్బంది ఉంది. నేను ఎలాగూ శ్రీశైలం నుంచే వెళ్ళాలి. అలాగే సార్.
రామకృష్ణ బెంగళూరుకు ప్రయాణిస్తున్న విషయం అతని ప్రత్యర్థి తెలుసుకుంటాడు. అతను ముందుగా అక్కడికి పంపించిన మనుషులకి ఈ విషయం తెలియచేస్తాడు. బెంగళూరుకి ప్రయాణిస్తూ వాళ్ళు శ్రీశైలం చేరుకుంటారు. సూర్య ఇంటికి కొంచెం సమీపంలో ఉండగా రామకృష్ణ కార్లను గుర్తించిన మినిస్టర్ మనుషులు పెద్ద బండరాళ్ళు రోడ్డుకి అడ్డుగా పెడతారు. రామకృష్ణ కారు నుంచి కిందకి దిగుతాడు. వెంటనే ప్రభాకర్ మనుషులు రామకృష్ణపై దాడి చేస్తారు. రామకృష్ణ భుజానికి గాయమవుతుంది. ఆ అరుపులు విని కారులో ఉన్న సూర్య, ఏమైంది? ఎవరో సారి మీద గన్స్తో దాడి చేస్తున్నారు. సూర్య కారు నుంచి కిందకి దిగటం గమనించి, కిందకి దిక్కు. రామకృష్ణ వారి దాడి నుంచి తప్పించుకుంటూ సూర్యను గుద్దుతాడు. సూర్య అతనికి అడ్డుగా నిలబడతాడు. ఆ దుండగులు సూర్యని కాలుస్తారు. సార్, మీరు కారెక్కండి. ఇంతలో చుట్టుప్రక్కల ఉన్న మనుషులు వచ్చి ప్రభాకర్ మనుషుల్ని పట్టుకుంటారు. సూర్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తారు. సూర్యని పరీక్షించిన వైద్యుడు అతను ఎంతోసేపు బ్రతకడు అని చెప్తారు. రామకృష్ణ అతని దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, సూర్య, నన్ను కాపాడ్డానికి నీ ప్రాణం అడ్డుపెడతావా? అసలు నీకు నేనేం చేశాను సూర్య? సార్, మీరు మా స్కూల్తో పాటు చాలా సంస్థలకు విరాళాలిచ్చి చాలా జీవితాలు బాగు చేశారు. అందుకని ఇంత త్యాగం చేస్తావా? మీరు చేసిన సాయం మర్చిపోతే నేను మనిషిని ఎలా అవుతాను సార్? అయినా నేను చేసింది త్యాగం కాదు. ఈ రోజుల్లో ఎవరు ఏ సాయం చేసినా దాని వెనుక స్వార్థం ఉంటుంది సార్. కానీ మీరు ఎలాంటి స్వార్థం లేకుండా చేసే సేవల వల్ల నాలాంటి చాలామంది జీవితాలు బాగుపడుతున్నాయి. అది కొనసాగాలంటే మీరు బ్రతికుండాలి సార్. సూర్య, నాతో పాటు నిన్ను తీసుకురాకుండా ఉండాల్సింది. నా వల్ల చాలామంది జీవితాలు బాగుపడతాయని నాకు చాలా గర్వంగా ఉంది సార్. నేను చనిపోతున్నానని మీరు బాధపడకండి. మీరు చేసే ప్రతి సేవలో నేను బ్రతికే ఉంటాను అంటూ ప్రాణాలు విడుస్తాడు సూర్య. తన భర్తపై దాడి జరిగిందని తెలుసుకున్న తులసి అక్కడికొస్తుంది. తులసి రామకృష్ణతో, మీకేం కాలేదు కదండి? నన్ను కాపాడ్డానికి సూర్య చనిపోయాడు తులసి. ఏ స్వార్థం లేకుండా సాయం చేశానని నా ప్రాణాలకి వాడు ప్రాణం అడ్డు పెట్టాడు. నేను మాత్రం ఏ స్వార్థం లేకుండా నన్ను కన్న తల్లిలా చూసుకున్న మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఏమీ చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా నాకే తెలియకుండా నేనెంత దిగజారిపోయానో నాకు అర్థమైంది తులసి. డబ్బు పిచ్చిలో పడి నన్ను నేను కోల్పోయాను. వాడు చనిపోతూ చెప్పిన మాటలు నన్ను మనిషిని చేశాయి. సూర్య నిజంగానే నాకు పునర్జన్మను ప్రసాదించాడు తులసి. రామకృష్ణ బ్లైండ్ స్కూల్కి వెళ్లి సూర్యకు స్మారక సభ ఏర్పాటు చేస్తాడు. అక్కడికొచ్చిన అతని మేనేజర్ రామకృష్ణతో, మీ మీద దాడి చేయించినందుకు రాజేంద్రని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారు. ఇక ఎలక్షన్లో మనకి పోటీ లేదు సార్. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. దానికి రామకృష్ణ చిన్నగా నవ్వి మీడియా వాళ్ళని పిలుస్తాడు. రాజేంద్ర అరెస్ట్ కావటంతో అందరూ మీరే ఎంపీగా గెలుస్తారనుకుంటున్నారు. మీపై ప్రజల్లో సానుభూతి కూడా బాగా పెరిగింది. రాజకీయాలకి కావాల్సింది సానుభూతి కాదు, ఏ స్వార్థం లేకుండా సేవ చేసే గుణం. అందుకే నేను ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటున్నాను. ఈ బ్లైండ్ స్కూల్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న మహాలక్ష్మి గారిని నా అభ్యర్థిగా నిలబెడుతున్నాను. ఏంటి సార్ ఇది? నేను ఎంపీగా పోటీ చేయడం ఏమిటి? మీలాంటి వారే రాజకీయాల్లోకి రావాలండి. ఏ స్వార్థం లేకుండా 20 సంవత్సరాల నుంచి చూపులేని పిల్లలకి ఒక దారి చూపిస్తున్నారు. ఒకరోజు ఇక్కడికొచ్చి పిల్లల అవసరాలకు డబ్బిస్తే అది సేవ అవ్వదు, దానం మాత్రమే అవుతుంది. దానం కంటే సేవ చాలా గొప్పది. ఆ సేవ చేస్తుంది మీరే. రాజకీయాల్లోకొచ్చి ఇదే సేవను అందరికీ చేయండి. ఈ స్కూల్లోని పిల్లల్ని నేను చూసుకుంటాను. రామకృష్ణ మహాలక్ష్మిని ఒప్పించి ఎంపీగా నిలబెడతాడు. అక్కడ్నుంచి నేరుగా తన భార్యతో కలిసి లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. రామకృష్ణను చూసిన లక్ష్మి, ఊరికి ఇప్పుడే వచ్చావా రామకృష్ణ? నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్విన్ని రోజులు ఊర్లో లేవు కదా, ఇందులో నీ తప్పే ఉంది. నా పరిస్థితి గురించి తెలియగానే వీడెక్కే కేడుస్తాడని ముందే చెప్పాను కదండి అని పక్కనే ఉన్న తన భర్తతో అంటుంది లక్ష్మి. కొన్ని రోజుల తర్వాత రామకృష్ణ స్వయంగా లక్ష్మిని అమెరికాకు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాడు.
3 నెలల తర్వాత లక్ష్మి పూర్తిగా కోలుకుంటుంది. రామకృష్ణ ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి ఎలక్షన్స్ జరుగుతాయి. మహాలక్ష్మి భారీ మెజారిటీతో గెలిచి రామకృష్ణ కోరుకున్నట్టుగానే ప్రజాసేవ చేస్తుంది. ఇక రామకృష్ణ ముందులా కాకుండా వ్యాపారానికి ఎంత సమయం కేటాయించాలో అంతే సమయాన్ని కేటాయిస్తాడు. రామకృష్ణలో పరివర్తన రావటంతో అతని భార్య పిల్లలతో పాటు సత్యమూర్తి కూడా చాలా సంతోషిస్తాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.